నేను చూసిన మహానుభావులు. భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను చూసిన మహానుభావులు అనేది మీ ముందరికి ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఇదేదో నేను చాలా గొప్పవాడిని, నేనేదో చాలా మహాత్ములందరిని దర్శించాను అన్నది కాదండి. చిన్న వయసు అంటే నాకు 3, 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మా ఇంట్లో అంటే ఊహొస్తుంది కదా! నాకు ఇంట్లో జనరల్‌గా బ్రాహ్మణ కుటుంబం అవ్వడం వల్ల మాకు చాలా దేవుడి పుస్తకాలు ఉండేవి ఇంట్లో. నేను అవి చదువుతుండేవాడిని. వాటిల్లోనే ఈ గురు చరిత్ర, సాయిలంతా అంతకుముందు ఎవరో మా నాన్నగారికి ఇచ్చున్నారు. మా కుటుంబానికి ఇచ్చున్నారు. దాంట్లో తీయంగానే భరద్వాజ మాస్టర్ గారి ఫోటో చాలా ఆకర్షణగా నాకు ఉండేదనమాట. ఆయన చాలా గొప్ప మహాత్ముడు. ఈయనెవరో చాలా గొప్ప ఆయన అన్న భావన మాత్రమే ఉండేది చిన్నప్పటి నుంచి. కొంచెం వయసొచ్చిన తర్వాత అందరిని అడుగుతుంటే వారు లేరు. వారు సిద్ధి పొందారు. ఒంగోలులో వారి సమాధి ఉన్నది అని చెప్తూ ఉంటే, అరే! అంతటి మహానుభావుడిని చూడలేకపోయానే. ఇంకా మహాత్ములను దర్శించాలని ప్రార్థన చేసుకున్న తర్వాత, ఆ సమయంలో ఎందుకంటే ఆ సమయం చాలా విలువైందండి. నా చిన్నతనం అది నాకు ఎంతోమంది మహాత్ముల దర్శన భాగ్యం కలగజేసింది. ఎందుకంటే అప్పుడు మనస్సు కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి మలినాలు ఉండవు. వేరే ఆలోచనలు ఉండవు. అందువల్ల అప్పుడు ప్రార్థన చేసి వారిని బాబా గారిని, మాస్టర్ గారిని ప్రార్థన చేస్తే ఎంతోమంది మహాత్ముల ఆశీస్సులు లభించాయి. ఎంతోమంది మహాత్ముల దర్శన భాగ్యం నాకు కలిగింది. అది ఎప్పటికీ నేను మరువలేనిది. అందువల్ల అది మీ అందరితో పంచుకోవాలన్నది ఈ ప్రయత్నం. ఎందరో మహానుభావులు వారందరికీ వందనములు. ఈరోజు నేను దర్శించుకున్న మహాత్ములు ఎవరంటే శ్రీ నాంపల్లి బాబా గారు. మీకందరికీ తెలుసు. వారి పేరేంటో ఎవరికీ తెలియదు. వారు నాంపల్లి స్టేషన్, పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండేవారు కాబట్టి అక్కడికి వెళ్ళిన వారంతా బాబా, బాబా ఆయన నాంపల్లి పరిసరాల్లో ఉంటారు. ఎవరికైనా చెప్పాల్సొచ్చినప్పుడు ఆయన నాంపల్లి బాబా అని ఆయన్ని పిలిచారు. చాలా గొప్ప అవధూత, దత్తావతారంగా ఆయన ప్రస్తుతింపబడుతున్నారు. అటువంటి నాంపల్లి బాబా గారు మొదట ఆ మలక్పేట, ఆ నాంపల్లి స్టేషన్ పరిసరాల్లో కనిపించి, తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు కనిపించగా మళ్ళీ వారు అక్కడే ప్రకటమయ్యి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలు ఆయన గౌలీపుర, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కూకట్పల్లి పరిసరాలు, అక్కడే వారు సిద్ధి పొంది ఇప్పుడు దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, ధర్మపురి క్షేత్రంలో వారి సమాధి ఉన్నది. ఇది ప్రతి ఒక్క ఆధ్యాత్మిక బంధువులందరికీ, అవధూత సాంప్రదాయం ఇవన్నీ తెలిసిన వారికి అందరికీ చాలామందికి తెలుసిది. నేను ఎక్కడ వారిని దర్శించానో ఆ వివరాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మేము కొవ్వూరులో ఉంటున్న రోజులు నేను చెప్పినట్టు నా చిన్నతనం నుంచే ముఖ్యంగా మా పెద్దమ్మ గారిని, మా సొంత పెద్దమ్మ గారిని, అలాగే మా చిన్నక్క దగ్గరికి వెళ్ళి నేను ఎందుకంటే అప్పుడు ఓన్లీ సాయిబాబా పత్రిక మాత్రం మాకు వచ్చేది. మేము తెప్పించుకునేవాళ్ళం. ముఖ్యంగా వాడు తెప్పించుకునేవాళ్ళు కొత్తల్లో. మేము కూడా అప్పటికి తెప్పించుకోవడం మొదలుపెట్టలా. వాళ్ళే తెప్పించుకునేవాళ్ళు. నేను వెళ్ళి అవి చదువుతుండేవాడిని. ప్రతి నెల వెళ్ళి అవి చదువుతుండేవాడిని. వాళ్ళు అడుగుతుండేవాడిని. ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి మా దొడ్డమ్మని, అక్కని అడుగుతుండేవాడిననమాట. ఎవరైనా మహాత్ములు ఇంకా జీవించున్న మహాత్ములు ఉన్నారా? అని అడుగుతుంటే వాళ్ళు కొన్ని కొన్ని చెప్పేవాళ్ళు. మాస్టర్ గారి గురించి, మాస్టర్ గారి లీలలు, అలాగే ఇంకా రకరకాల అన్నీ మాకు చెప్తుండేవారు. అలాగా మాస్టర్ గారి కుటుంబాన్ని దర్శించాలన్నది చాలా అనిపించింది. ఇంకా ఎవరైనా ఉన్న మహాత్ముల్ని, మాస్టర్ గారు చెప్పిన మహాత్ముల్ని, అప్పటికి ఇంకా జీవించున్న మహాత్ముల్ని, యోగుల్ని, అవధూతల్ని దర్శించాలన్న కోరిక చాలా బలంగా నాకు ఉండేదనమాట. ఈ లోపల నాకు సుబ్బరామయ్య గారితో పరిచయం ఏర్పడింది. ఎలా అంటే అప్పటికే నేను గొలగమూడి వెళ్ళినట్టున్నాను ఒకసారి. ఎందుకంటే చెప్పినట్టు మా తల్లిదండ్రులు నేను ఎక్కడికైనా ఈ ఆధ్యాత్మిక సంబంధమైనది అడిగితే వెంటనే కాదనేవాళ్ళు కాదు. నన్నే ఒంటరిగా అంత చిన్న వయసులో కూడా నన్ను పంపించేవాళ్ళు ఒక్కడినే. నేను వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. వాళ్ళ పనులు వాళ్ళకుండేవి. ఇంట్లో పనులు. అందువల్ల నేను ఒక్కడినే వెళ్తాను పర్వాలేదని పంపించేవాళ్ళు. అలాగే గొలగమూడి అప్పటికే వెళ్ళినట్టున్నాను. అలాగే గొలగమూడిలో ఉన్న పెసల సుబ్బరామయ్య గారికి కూడా ఉత్తరాలు రాస్తుండేవాడిని. అలాగా ఈ 2 సందర్భాలు అంటే వారిని నేను డైరెక్ట్‌గా అడగడమో, లేకపోతే ఉత్తరాల్లో రాయడమో నేను అడిగేదనమాట. ఏవండీ ఇంకా మాస్టర్ గారు చెప్పిన మహాత్ములు ఇంకా
ఆ అవధూతలు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆయన చెప్పారు. హైదరాబాదులో నాంపల్లి బాబా గారిని ఒక చాలా గొప్ప మహాత్ముడు ఉన్నారు. వెళ్లి దర్శించుకో అని చెప్పారనమాట. ఎలాగా ఆయన ఎక్కడుంటారా? హైదరాబాద్ అనేది ఒక మహానగరం. ఎక్కడుంటారండి అంటే గౌలీపుర, గాంధీ బొమ్మ దగ్గర శ్రవణ్ కుమార్ గారని ఒకరుంటారు. ఆయన మెకానిక్, బోరింగ్ మెకానిక్ ఏదో ఆయన అది. ఆయన ఇంట్లో బాబాగారు ఉంటున్నారు. వారు తీసుకువెళ్లారు. వారింట్లో బాబాగారు ఉంటున్నారని చెప్పారనమాట. ఇంతే అడ్రెస్. ఎందుకంటే ఇప్పట్లాగా ఇప్పుడు కంప్లీట్ అడ్రెస్‌లయితే మనం పట్టుకొని వెళ్ళలేం. ఆయన చెప్పిన గుర్తులు ఇవే అనమాట. సరే, ఒక వేసవి సెలవుల్లో మేమందరం రకరకాల ప్రదేశాలు శ్రీశైలం, మంత్రాలయం ఇలా రకరకాల క్షేత్రాలు దర్శించుకోవాలని అనుకున్నాం. మామూలుగా అయితే అందరూ ఎలా వెళ్తారండి? ట్రైను, బస్సులు ఇవన్నీ వెళ్తారు. కానీ అప్పటికి మా పెంపుడు కుక్క జిమ్మీ ఉండేదనమాట. అందువల్ల ఈ ట్రైన్‌లైనా, బస్సులైనా రిజర్వేషన్‌లో వాటిలో తీసుకెళ్ళడం కష్టం. మీకు తెలుసు అదందరికీ. చాలా కష్టతరం. అందుకని మేమేమనుకున్నామంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా మనమంతా కారు మాట్లాడుకొని వెళ్దాం. ఎందుకంటే మేము ఐదుగురం. మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, నాకిద్దరు చెల్లెళ్ళు. మేము ఐదుగురం కాబట్టి దాంతో పాటు ఇప్పుడు మా పెంపుడు కుక్క జిమ్మీ కూడా తోడైంది. అందువల్ల మనం కారు మాట్లాడుకొని కారులో వెళ్దామని ఒక అంబాసిడర్ గారు మాట్లాడారు మా నాన్నగారు. సరే, అప్పుడు సమయం వచ్చింది. ఇంక మేము మా స్వగృహం, మా కొవ్వూరులో ఉన్న మా స్వగృహం నుంచి కారులో బయలుదేరాం. ఇది ఎలా వెళ్ళాలి? మా ప్లాన్‌లో హైదరాబాద్ నుంచి ఉంది. ఫస్ట్ వెళ్ళేదే హైదరాబాద్ ఉందనమాట. అందువల్ల ఇది తెలిసినవన్నీ ఏ ఊర్లో వెళ్ళాలో ముందరే డిస్కస్ చేసుకుంటాం గదా! తెలిసినప్పుడు నేనింక మా నాన్న గాని, మా అమ్మగారిని ఇంకా నేను పోరు పెట్టాను. బతిమిలాడాననమాట. ఏవండీ ఇలా హైదరాబాద్ ఎళ్తున్నాం గదా! హైదరాబాద్‌లో గొప్ప అవధూత శ్రీ నాంపల్లి బాబా గారున్నారు. మనం తప్పకుండా వారిని దర్శించుకుందాం. వీళ్ళకి అవధూతలంటే పెద్దగా తెలీదు. మా నాన్నగారు, అమ్మగారికి మహాత్ములు ఇలాగా వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి ఇలా వీళ్ళందరూ మహాత్ములంతా తెలుసు కానీ, అప్పటికి బాబాగారితో పరిచయం. ఎందుకంటే 'సాయిలమృతం' అనే గ్రంథం వేరే వాళ్ళు ఇచ్చారు. బాబాగారు ఒక మహాత్ములు. అంతా తెలుసు గానీ, అవధూతలేంటో, ఈ సాంప్రదాయం ఏంటో వాళ్ళకి తెలీదు. అందువల్ల వాళ్ళకేం అర్థం కాలేదు. అయినా సరే నేను చాలా సార్లు వివరించి చెప్పాను. ఇలా మహాత్ములట. ఎందుకంటే మాకు మా పెద్దమ్మ గారు వాళ్ళు, లేదంటే సుబ్బరామయ్య గారు కూడా ఇదిగో ఇలా మాస్టర్ గారు చెప్పిన గొప్ప మహాత్ములీన అని చెప్పారు కాబట్టి నేను చాలా రిక్వెస్ట్ చేశాననమాట. సరే, ఎలాగో వెళ్తున్నాం కదా! హైదరాబాద్ కనుక్కుందాంలే, ఆ కారు వాళ్ళని తీసుకెళ్ళమందాంలే అని చెప్పి అన్నారు. హైదరాబాద్ చేరుకొని ఆ రోజు పొద్దున ఇక్కడ బయలుదేరేసరికి మేము వెళ్ళేసరికి సాయంత్రం అయింది. మేము హైదరాబాద్‌లో ఎక్కడో లాడ్జ్ తీసుకొని 'దిల్‌సుఖ్ నగర్' దగ్గర అక్కడ ఆ రోజు అక్కడ విశ్రాంతి తీసుకున్నాం. మరుసటి రోజు మళ్ళీ పొద్దున్నే అంతా మేము రెడీ అయ్యాక కారు డ్రైవర్‌తో ఇది చెప్పామనమాట. ఇక్కడ అందరికీ కన్‌ఫ్యూజన్. ఎందుకంటే ఇది నేను నా చిన్నప్పుడు ఒక సుమారు ఇది 2001 ఆ ప్రాంతంలో జరిగిందనమాట. 2000, 2001 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనలు ఇది. ఇప్పట్లాగా ఈ గూగుల్ మ్యాప్స్ ఇంత టెక్నాలజీ లేదప్పుడు. అసలు ఎవరికీ తెలీదు. అంటే బాగా పరిచయం, బాగా ఊరంతా తెలిసినోళ్ళు తెలిసి ఎవరికీ తెలియని కూడా చెప్పేవాళ్ళు లేరు. అక్కడ కన్‌ఫ్యూజన్ అనమాట. ఇది గౌలి పురాణ, గౌలి గూడానా అని ఏదో ఆయన 2, 3 చెప్పాడు. ఒకే మాదిరి ఉన్నవి. నాకు గుర్తు తప్పిస్తే నేను అవన్నీ నోట్ చేసుకోలేదు. ఆయన చెప్పిన గౌలీపుర అని పెసల సుబ్రహ్మణ్య గారు చెప్పిందే నాకు గుర్తు. అందుకని నేను గౌలీపుర, గౌలీపుర అని ఇలా గౌలీపుర అని చెప్తే వాళ్ళు కనుక్కున్నారు. గౌలీపుర ఎక్కడంటే ఈ చార్మినార్ పరిసర ప్రాంతంలో అని తెలుసుకున్నారు. మేము వెళ్ళాం. చూస్తేనండి చాలా భయమేసింది. ఎందుకంటే చాలా ఇరుకైన సందులు. మొత్తం అంతా అలా చిన్న సందుల్లో ఇటు అటు మొత్తం అంటే మొత్తం అంతా అక్కడున్నవారు అక్కడ లోకల్ వాళ్ళు. మధ్య మధ్యలో ఆ పోలీసులు, ఆ ఇరుకైన సందుల పక్కనే పోలీస్ స్టేషన్‌లో ఆ పోలీసులంతా చూసి ఇదేంట్రా బాబు ఇంత ఇరుకు చాలా ఇరుగ్గా ఉన్నాయి. ఏంటి ఇవన్నీ ప్రాంతాలు అనుకున్నాము. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క తీరు కదా! అనుకోని ఆ కారు కూడా కొంచెం పట్టట్లేదు అనమాట. చాలా ఇరుకైన సందులు. చివరికి ఎలాగోలా తెలుసుకొని అందరిని అడుగుతూ ఆ గాంధీ బొమ్మ దగ్గరికెళ్తే అక్కడ వాళ్ళు చెప్పారు. ఇక పక్కనేనండి ఉన్నది వారు అని చెప్తే తెలుసుకొని ఆ శ్రవణ్ కుమార్ గారనే వారింటికి చేరుకున్నాం. నేను ఈ మధ్య కూడా వెళ్ళాను. ఇప్పుడు అదంతా మారిపోయింది. మొత్తం చుట్టూరా ఇళ్ళొచ్చేసాయి. కానీ అప్పట్లో ఆ గాంధీ బొమ్మ దగ్గర నుంచి నుంచుంటే ఆ సందు పక్కన వెళ్తే చాలా తక్కువ ఇళ్ళు, చాలా సులభంగా శ్రవణ్ కుమార్ గారి ఇల్లు చేరుకునేలా ఉండేది. అంటే ఇప్పటికి అప్పటికి చెప్తున్న వ్యత్యాసం. చాలా సందు చాలా ఖాళీగా ఉండేది. విశాలంగా ఉండేది. ఇప్పుడు మొన్న చూస్తే మొత్తం మారిపోయింది. ఆ శ్రవణ్ కుమార్ గారి ఇంటికెళ్తే వారు ఎవరన్నా అడిగారు, "మేము ఇలా పలానా నుంచి వచ్చామండి. నాంపల్లి బాబా గారిని దర్శించుకోవడానికి వచ్చాము" అంతా చెప్తే ఆయన పలకరించి పక్కనే ఇంటికి పక్కన ఇలా తీసుకెళ్లారు. తీసుకెళ్తే నాకు ఒకంత ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆయన నాంపల్లి బాబా గారు ఒక రూమ్‌లో ఉన్నారనమాట. ఆ రూము అంతా కూడా ఓపెన్ రూమ్. అంటే మెష్‌లతో ఉందనమాట. అంటే ఎవరు చూసినా కనబడేట్టు బాబాగారు ఉంది. కానీ అది
లాక్ చేసి ఉందనమాట. వారు చూస్తే దిగంబరి. నాకో పక్కన భయం. ఎందుకంటే మా ఇంటి వాళ్ళకి సాంప్రదాయం అంతా ఏం తెలీదు. ఏమనుకుంటారో అని. ఆయన మొదట దిగంబరి నా కిందున్నాయన కొంతసేపు తర్వాత ఆయనెళ్ళి ఆ పక్కన మంచం ఏదో ఉంటే ఆ మంచం మీద కూర్చున్నారు. చూస్తే ఆ మొత్తం మళ్ళీ పరిశీలనగా చూస్తే ఆ రూమ్ మొత్తం సిగరెట్ పీకలు. మొత్తం తాగేసిన సిగరెట్లు అలా పడున్నాయన్నమాట. సిగరెట్ పీకలు. నేనప్పుడు వారినడిగాను. ఏవండీ ప్రసాదం కింద బాబాగారు ఏం తీసుకుంటారంటే, వారికి ఏదిష్టమంటే ఆయన వారు తరచుగా సిగరెట్లు కాలుస్తారండి. అదే మీరు వారికి ప్రసాదంగా అదే వారికి నివేదించుకోండి అని చెప్తే, వెంటనే నేను పరిగెత్తుకొని మా ఇంట్లోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి, వారు ఏ బ్రాండ్ తాగుతారో ఇవన్నీ తెలుసుకొని, ఆ దగ్గరలో ఆ కిళ్ళి కొట్టు ఉంటాయి కదండీ! ఆ కిళ్ళి కొట్టు దగ్గరికెళ్ళి ఆ గాంధీ బొమ్మ దగ్గర నేను సిగరెట్లు తీసుకొని వచ్చాను. తీసుకొనొచ్చి ఈ లోపల బాబాగారు కూడా మమ్మల్ని చూడంగానే ఇలా చెయ్యి ఊపుతున్నారనమాట. అంటే ఇవ్వమని. ఇవ్వమనేసరికి నేను ఉన్న దాంట్లోంచి ఏదైతే మొత్తం మెష్ అయితే ఉందో దాంట్లోంచి ఈ సిగరెట్‌ని తీసి అలాగా పెట్టంగానే వారు అవతల పక్క నుంచి వచ్చి అది అందుకున్నారు. అందుకని వారు కాల్చడం ప్రారంభించారు. అలాగా 1, 2 సిగరెట్లు వారికి అందించాము. ఆ తర్వాత మిగతాది అక్కడ ఇచ్చేసామనమాట. బాబాగారికి అందించండి. బాబాగారికి ఇది మేము సమర్పించుకుంటున్నామని. అలాగా వారేమి మాట్లాడరు. మీకు అందరికీ తెలుసు బాబాగారు. కానీ అక్కడ కొంతసేపు కూర్చొని మాకు తెలిసింది ఎప్పటికి ఇంకా ఇప్పటిలాగా ఈ ధ్యానం అంటే ఏంటి? ఈ నామం ఏంటి? అవేం మాకు తెలీదు. ఆయన గొప్ప మహాత్ముడు. ఆయన ఆశీస్సులు మాకు అందాలి. మంచి జరగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళినా, గురువు దగ్గరికి వెళ్ళినా, మహాత్ముల దగ్గరికి వెళ్ళినా మొదట కోరుకునేది ఏంటంటే అందరూ బాగుండాలి. మంచి జరగాలనే కదా ఎవరైనా ప్రార్థించేది. మేము కూడా అలా అందరం కొంతసేపు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. అంతా మంచి జరగాలి. అందరూ బాగుండాలి. మమ్మల్ని అందరిని ఎప్పుడు కాపాడండని ఆ ప్రార్థన చేసుకున్నాము. చేసుకున్నది ఇంకా మేము చెప్పాం కదా! వేరే వేరే ఊర్లు మేము వెళ్ళవలసి ఉంది. అందుకని కొంతసేపు అయిన తర్వాత మా నాన్నగారు కూడా ఎందుకంటే డ్రైవరు వీళ్ళందరూ కూడా ఇంక మనం వేరే వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళాలి కదా! మళ్ళీ ఇక్కడి నుంచి మాకు చాలా దూరం. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా! అక్కడ మనం మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి అని చెప్తే, నేను లేదు మనం చాలా దూరం నుంచి వచ్చాం కదా! కొంతసేపు వారి సన్నిధిలో గడపనివ్వండి అని మళ్ళీ రిక్వెస్ట్ చేసి, ఇంకొంతసేపు ఆ దత్తావధూత, గొప్ప అవధూత అయిన శ్రీ నాంపల్లి బాబా గారి సన్నిధిలో కొంతసేపు అలాగా మౌనంగా ఉండి, ఈ లోపల వారు అక్కడి నుంచి లోపల నుంచి ఏవో శబ్దాలొస్తున్నాయంటే అవి తెలియట్లేదు నాకది. ఇప్పుడు నేను గుర్తులేదు చెప్పలేకపోతున్నాను. వారు అలాగా అరుస్తూ ఉన్నట్టో లేకపోతే అది వారిది ఏం నాకు తెలీదండి. నేను దర్శించింది ఒక్కసారే గాబట్టి, అంతసేపు సుమారు ఒక 45 నిమిషాల నుంచి ఒక గంట సేపు శ్రీ నాంపల్లి బాబాగారి సన్నిధి అక్కడ ధ్యానం జేసుకోవడం, వారిని దర్శించుకోవడం, ఆ భాగ్యం మాకు కలిగింది. మళ్ళీ వారికి మనస్ఫూర్తిగా నమస్కారం జేసుకొని, ఆళ్ళకి ఆహ్, చూపించిన ఆ శ్రావణ్ కుమార్ గారి వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాను. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నప్పుడు ఒకరింటికి వెళ్ళడం జరిగింది. ఆయన నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన "నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అమ్మ. ఎక్కడెక్కడో వెళ్ళి ఈ మహాత్ములు, మాస్టర్ గారికి సంబంధించిన వీడియోలన్నీ చేస్తున్నావు. నాకొక ప్రేరణ కలిగింది" అని చెప్పి ఆయన ఎప్పుడు నాంపల్లి బాబా గారి దగ్గరికి వెళ్ళేవారట. వెళ్ళినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు నాంపల్లి బాబా గారు ఎప్పుడు సిగరెట్ కాలుస్తూ ఉంటారు. ఆయన ఏం చేశారు? ఆయన హైదరాబాదులో ఉన్నప్పుడు వారిని దర్శించేటప్పుడు కొన్ని సిగరెట్లు ఆయన తాగి పడేసిన ఆ సిగరెట్లని ఆయన ప్రాణప్రదంగా దాచుకున్నారు. ఆయన ఏం చేశారు? ఏమో నాకివ్వాలని అనిపించిందట ఆయనకి. ఆయన ఒక కవర్‌లో మన జిప్‌లాక్ చిన్న కవర్‌లో ఒక సిగరెట్ ముక్క తీసి నాకు అందించారు. నాకు తెలియనిది సిగరెట్ అని తెలుస్తుంది. ఇది ఎవరిదో తెలుసా? నాకు తెలీదండి అన్న. ఇది నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నాంపల్లి బాబా గారి దగ్గరికి వెళ్లి రెగ్యులర్‌గా ధ్యానం చేసుకునేవాడిని. వారికి ఇలా సమర్పించుకునేవాడిని. ఆయన తాగి పడేసినవి నేను దాచుకున్నాను. నీకెందుకో ఇది ఇవ్వాలనిపించింది. అందుకని ఇది ఇస్తున్నాను తీసుకో అన్నారు. అది ఎప్పుడో కాదండి. ఈ మధ్యనే జరిగింది. మళ్ళీ ఒక్కసారి బాబాగారు గుర్తుకొచ్చింది. అప్పట్లో నాకింత ఆలోచన లేదు. ఎందుకంటే బాబాగారు రూమ్ క్లోజ్ చేసేసి ఉంది. వారు సెపరేట్ రూమ్‌లో ఉన్నారు. అంతా మెష్ మీకు చెప్పినట్టు. అప్పుడు నాకిదంతా తెలియలేదు. తీసుకోవాలనుకున్నా కూడా లోపలికి వెళ్ళలేననమాట. అలాంటిది అప్పుడు నేను అనుకున్న వారి ప్రసాదం లభిస్తే బాగుండే అని. ఆయన ఇంతకాలం తర్వాత మహాత్ములు మనం ప్రార్థించింది మంచిగా మనం కోరుకున్నది వారు ఎప్పుడు తీర్చకుండా ఉండరండి. మన కోరిక సమంజసం అయితే. వారు ఆ విధంగా ఈయన ద్వారా ప్రేరణ కలిగించి ఆ సిగరెట్‌ని నాకు ఇవ్వడం జరిగింది. నేనది నా ఏదైతే ఉంటే మొత్తం సెపరేట్‌గా నా బీరువాలో ఆ ప్రదేశంలో నేను చాలా జాగ్రత్తగా దాన్ని భద్రపరుచుకున్నాను.
ఎందుకు చెప్తున్నానంటే, నేను చూసింది చాలా సంవత్సరాల క్రితం. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంది ఆయనకి ఏదైనా ప్రసాదం లభిస్తే బాగుండే అన్నది. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను మధ్యలో ఎంత ఆధ్యాత్మికంగా చాలా పతనమయ్యాను. అంటే నా చదువులు, లేకపోతే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు వీటిల్లో ఉండి అసలు ఈ ఆలోచన కూడా పెద్దగా లేదు. మామూలు లౌకిక దృష్టి, అరిషడ్ వర్గాల్లో పడిపోయాను. కానీ మళ్ళీ కొంచెం మహాత్ముల వైపు నేను నడుస్తుంటే వారు కూడా ఈయన మళ్ళీ వస్తున్నాడు, మంచి మార్గంలో వెళ్తున్నాడు. వాడికి మనం ఒక అనుభవం ఇత్తాం. దానివల్ల వాడు అలాగే ఇది విన్న వాళ్ళందరూ కూడా వాడు కూడా మంచి మార్గంలో వెళ్తారు కదా! అని చెప్పి ఆయన దయతలచి ఆయన కాల్చిపడేసిన సిగరెట్ ముక్కని నాకు ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ఇది భక్తి సోపానం ఛానల్ ద్వారా మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. ఇదంతా విన్న తర్వాత మీరు కూడా ఒక ఏ మహాత్ముడైనా పర్వాలేదు. మీరు మనస్ఫూర్తిగా వారిని ప్రార్థన చేస్తే వారి దివ్య ఆశీస్సులు లభిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అందరికీ నమస్కారం. మీలో చాలామంది మా వీడియోస్‌ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్‌ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్‌లు వస్తాయి కదా! అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వదించండి. నమస్కారం.